ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపతో మన ఆయుష్కాలను పొడిగిస్తూ మనందరికీ మరి ఒక దినమును అనుగ్రహించి ఈరోజు క్షేమముగా మనలందరినీ ఉంచినందుకు మొదటిగా ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కృపలో మీరు మీ కుటుంబాలన్నీ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని వాగ్దానాన్ని ప్రతిరోజు ఏదో వింటున్నామా అన్నట్లుగా కాదు, కానీ నిజమైన బోధకుడా, పరిశుద్ధాత్మ బోధకుడా, స్పష్టంగా నాతో మాట్లాడండి, నా జీవితాన్ని నాకు తెలియచేయండి అయ్యా అని హృదయపూర్వకంగా అడిగి ప్రార్థనాపూర్వకంగా విన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ అందరితో మాట్లాడతాడు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక చింతతో, ఏదో ఒక మూలన దిగులుతో ఈ ఉదయం నిద్రలేచి ఉండొచ్చు. అయితే నీ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఈరోజు మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రార్థనకు సపోర్ట్గా మేము కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు త్వరలోనే గొప్ప విడుదల మీకు ఇవ్వబోతున్నారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించండి. దేవుని కార్యములు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, రోమీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం నుండి మనం క్రిందికి చదివితే పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. 8వ అధ్యాయం 1వ వచనంలో, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. అవును, పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి మనిషి కూడా చేయకూడదు అనుకుంటున్నదే చేస్తున్నారు. చేయాలనుకుంటున్న నీతిని చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ శరీరము పాపభూయిష్టమైనది. ఈ శరీరము కేవలము పాపాన్ని కోరుకుంటుంది. నేను పరిశుద్ధంగా ఉండాలి, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి, ఇక ఈ పాపంలో నేను ఉండకూడదని అనుకుంటూనే మరలా పడిపోతున్న పరిస్థితులు ఒకవేళ ఉంటే మీరెంత మాత్రం భయపడకండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ పాపములన్నిటి నుండి విడిపించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. నీవు గనుక హృదయపూర్వకంగా, అయ్యా నేను పాపిని, నా పాపమును బట్టి మరణానికి లోనవ్వాల్సిన శరీరం నాది, ఇట్టి మరణమునకు లోనయ్యే శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారయ్యా నీవు తప్ప అని విరిగి నలిగిన హృదయంతో 100% ఇష్టంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ పాపం నుండి విడుదల పొందాలని క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపిస్తుంది. క్రీస్తు నీ పాపములను, నీ శాపాన్ని కూడా సిలువలో భరించారు. ఏ పాపము లేని ప్రభువు నీ కొరికే సిలువ వేయబడ్డారు. అందువల్లే నీ దోషములన్నిటితో పాటుగా పాపము వలన వచ్చు జీతము మరణమని బైబిల్ గ్రంథం సెలవిచ్చినట్లుగా నీవు చేసిన పాపమును బట్టి ఒకవేళ శాపము నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఒకవేళ రోగము నువ్వు అనుభవిస్తూ ఉంటే, నీ దోషముతో పాటు నీ రోగమును, నీ సంకటములన్నిటిని కూడా ఆయన కుదుర్చబోతున్నాడంటే ప్రతి దాని నుండి కూడా ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చదివితే మనందరికీ తెలిసిన వాక్యమే. పక్షవాతంతో ఉన్న వ్యక్తిని మోసుకొని వస్తారు ప్రభు దగ్గరకు. అప్పుడు ప్రభు వారి విశ్వాసమును చూచి అతనితో అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవే అని. అప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా పాపములు క్షమించడానికి నీవెవరు అని ప్రభువుని అడుగుతారు.
పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి అధికారం కలదని ప్రభు వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ వ్యక్తితో చెప్పగానే పాపముతో పాటు వ్యాధి కూడా వెళ్ళిపోయింది. అనేక సంవత్సరాలుగా వ్యాధితో పడి ఉన్న వ్యక్తి తన పరుపెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రభువుకు నీ దోషముల నుండి నేను విడిపించడానికి, నీ వ్యాధి నుండి నేను స్వస్థపరచడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. ఈ మాటలు వింటున్న మీలో ఒకవేళ ఎవరైనా అనుకుంటూ ఉన్నారేమో, నేను పాపం చేయకుండా ఎలా ఉంటానో, నేను ఎలా ఉండగలను, ఉండలేనేమో, ఉండాలనుకుంటున్నాను కానీ పాపంలో పడిపోతున్నానని. ఆయన ప్రేమను, ఆయన శక్తిని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఏదైతే చెయ్యలేని అనుకుంటున్నారో అది చెయ్యడానికి మీకు ఇష్టం ఉండదు. అంతటి గొప్ప జయాన్ని ప్రభు మీకు ఇస్తాడు. ఒకరోజు మేము కొన్ని పాటలు రికార్డింగ్ చేయడానికి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళాం. ఆ రికార్డింగ్ స్టూడియోని నడిపిస్తూ ఉన్న బ్రదర్ ఒకరోజు మాట్లాడుతూ సినిమాని గురించి మాట్లాడడం జరిగింది. అప్పుడు బ్రదర్ మేము సినిమాలు చూడమని చెప్పినప్పుడు ఆ బ్రదర్ నమ్మలేదు. సినిమాలు చూడకుండా మీరు ఎలా ఉండగలరు అని అడిగినప్పుడు, మీకు సినిమాలు చూడకుండా ఉండడం ఎంత కష్టమో మాకు సినిమాలు చూడడమే అంత కష్టమని ఆ బ్రదర్తో చెప్పినప్పుడు ఆ బ్రదర్ ఆశ్చర్యపోవడం జరిగింది. అవును, నిజంగా దేవుని శక్తి ప్రతి పాపం నుండి కూడా విడిపిస్తుంది. ఆ పాపము చేయకుండా ఉండడానికి ఎంత కష్టపడ్డారో ఒక రోజున, ఆ పాపము చెయ్యడానికి కూడా అంతే కష్టపడతారో ఇక ఆ పాపాన్ని చెయ్యలేరు. అంత గొప్ప జయమును పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన నీ పాపములు మాత్రమే క్షమించి విడిచిపెట్టాడు. పాపం వల్ల వచ్చే శిక్షను, శాపాన్ని కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. ప్రభు నిన్ను నీ పాపము నుండి విడిపించడానికి లోకానికి వచ్చారు. యేసుప్రభు వారు పాపులతో కలిసి భోజనం చేస్తున్నారని పరిసయ్యులు అభ్యంతరపడినప్పుడు ప్రభు వారితో చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 12-13 వచనాల్లో ఆయన ఆ మాటలు విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏదైనా విడిచిపెట్టలేని పాపంలో ఉన్నవా? భయపడొద్దు, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఏదైనా అనారోగ్యము, వ్యాధి, నొప్పి, బాధ నీవు నీ జీవితంలో అనుభవిస్తూ ఉన్నావా? నీ వేదన ఎవ్వరికీ చెప్పుకోలేక నీలో నీవే కుమిలిపోతూ ఉన్నావా? భయపడుకో, ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, నీకు చెప్తున్నారు, నేను నీ దోషములన్నిటినీ క్షమిస్తాను, నీ సంకటములన్నిటినీ కుదురుస్తాను. అంటే ఏదైతే నేను భరించలేకపోతున్నానయ్యా అనుకుంటున్నావో ప్రతి విషయం నుండి కూడా నిన్ను విడిపిస్తాను అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నీ స్థితిని అంతటినీ కూడా ఆయనతో చెప్పు. నీవు నీ పాపమును ఒప్పుకున్నట్లయితే నిన్ను క్షమిస్తాడు, నీకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించబోతున్నాడు. రోగిగా ఉన్న నా కొరకు ఈ లోకానికి వచ్చారు, పాపంతో ఉన్న నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నీకు వందనాలయ్యా అంటూ దేవునికి మన జీవితాలు సమర్పించుకుంటూ దేవుని స్తుతిద్దాం, ప్రార్థిద్దాం. రోగికి వైద్యమన్నది నీ స్వరం, వైద్యుడా నీకే వైద్యమన్నది సంఘం, పాపికే దేవుడన్నది నీ స్వరం, ఘోర పాపినని ఊసేస్తున్నది ఈ సంఘం, పతిత పావన లోకరక్షక యేసయ్యా, పాపికాశ్రయ దుర్గము నీవేనయ్యా, పతిత పావన లోకరక్షక యేసయ్యా, పాపికాశ్రయ దుర్గము నీవేనయ్యా, పాపికాశ్రయ దుర్గము నీవేనయ్యా. గోవలా పాలగోవలా, గోవలా పాలగోవలా, నా ప్రాణం నీ పాదాల కౌగిలి ఒదిగి ఉన్నది. పిల్లలా పసిపిల్లలా నా హృదయం నీ వేదాల ఒడిలో ముడుచుకున్నది.
దోచుకున్నది. ప్రియుడా, ప్రాణ ప్రియుడా, నన్ను త్రాగనిమ్ము తేనెలా, జుంటి తేనెలా, మధుర వాక్యము, మధుర వాక్యము. గువ్వలా, పాల గువ్వలా, గువ్వలా, పాల గువ్వలా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును మాకు అనుగ్రహించి ఈరోజు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. తండ్రి, ఆజ్ఞాతిక్రమమే పాపమన్ని గ్రంథంలో ఉంది. ఎంతమంది అయితే నేనేం పాపం చేశానో, నేను పరిశుద్ధంగానే జీవిస్తున్నాను కదా, నాలో ఏ పాపం లేదు కదా అనుకుంటూ ఒకవేళ నీ ఆజ్ఞను అతిక్రమిస్తే ఎవరన్నా ఉంటే ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. వారెక్కడ తప్పిపోతూ ఉన్నారో, దేనిని చేయలేకపోతూ ఉన్నారో పరిశుద్ధాత్ముడా చేయి పట్టుకోండి. నీ శక్తిని అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు విడిపిస్తున్నారు నమ్ముతున్నాను. నేను పాపిని కాదు, నేను పరిశుద్ధంగానే ఉన్నానని ఒకవేళ ఎవరైనా స్వనీతితో ఉంటే ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని నీ గ్రంథం సెలవిస్తూ ఉంది. అందుకే పౌలు ప్రతిదినము నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నానంటాడు. అవును తండ్రి, మేము పాపపు శరీరముతో ఈ లోకంలో ఉన్నామయ్యా. ఈ శరీరం మట్టిలోకి వెళ్ళేంత వరకు కూడా కోపపడుతూనే ఉంటుంది, కలవరపడుతూనే ఉంటుంది, అవిశ్వాసంతో ఉంటుంది. వాటన్నిటి నుండి కూడా విడిపించండి తండ్రి. జయకరంగా జీవించడానికి నీ శక్తిని అనుగ్రహించండి. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉండగా ప్రతి కామెంట్ను నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. ఎంతమంది అయితే కష్టంలో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, ఆర్థికంగా నలిగిపోతున్నారో, మానసికంగా నలిగిపోతున్నారో, పాపంతో నలిగిపోతున్నారో, వ్యసనాలతో నలిగిపోతున్నారో, అనారోగ్యాలతో నలిగిపోతున్నారో, శారీరకంగా కృంగిపోతూ ఉన్నారో, సామాజికంగా వెలివేయబడిన స్థితిలో ఉన్నారో, త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారో, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ ఇరుకైనా, ఇబ్బంది అయినా అద్భుతకరమైన విడుదల మీరు దయచేస్తూ ఉన్నారని నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరచండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలు తోడుగా ఉంచండి. వారు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి ఆలోచనలన్నీ కూడా సఫలపరిచి వారికి ముందుగా మీరు నడిచి సమాధానాన్ని, శాంతిని దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ విడిచిపెట్టలేని వ్యసనము నీ జీవితంలో ఉందో అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఈరోజు నీవు ఒప్పుకుంటే నీకు విడుదలిస్తాడైనా. భయపడొద్దు. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి నీ జీవితాన్ని ఒప్పుకో. నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు. తద్వారా వచ్చిన ప్రతి సంకటము నుండి నేను విడిపించబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తూ, షేర్ చేస్తూ అనేక మందికి ఈ వాక్యాన్ని పరిచయం చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.